హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్. నేను మీ మోటు విహారీ. ఇది డే 2 మన ట్రావెల్‌లో. ఇప్పుడు ఏందంటే మనం నాగూర్‌కి అయితే దర్గాకి వచ్చేసాము. ఇక్కడ నుంచి ట్రైన్ దిగడంతో మనమైతే బీచ్ దగ్గరికైతే వెళ్తున్నాం అనమాట సన్ రైజెస్ కోసము. సన్ రైజెస్ అయితే 6:00 అని గూగుల్‌లో అయితే చూపిస్తుంది. ఇప్పుడు టైం అయితే 5:40 అవుతుంది. ఇక్కడ నుంచి ఒక హాఫ్ కిలోమీటర్ అయితే ఉంటుంది స్టేషన్ కాడ నుంచి. నేనైతే నడుచుకుంటూ వెళ్తున్నాను. గైస్ ఇక్కడ గుర్రాలు కూడా ఉన్నాయి. మీకు కెమెరా రొటేట్ చేసి చూపిస్తాను చూడండి. గైస్ ఇవిగోండి గుర్రాలు. చూడండి 3 అయితే ఉన్నాయి. ఇది ఒకటి చిన్న పిల్ల ఒకటి ఉంది, దాని వెనక ఇంకోటి ఉంది. గైస్ చూశారు కదా గుర్రాలు. ఇక్కడ ఏంటంటే బీచ్ దగ్గర అయితే గుర్రాలు మనకి రైడింగ్ అయితే వేపిస్తారు కదా, దానికోసం అయితే ఇక్కడ గుర్రాలు పెంచుతారు. ఇప్పుడు ఫ్రీ టైం కదా, అందుకని ఫ్రీగా అయితే వదిలేస్తారు రోడ్డు మీద. మన సైడ్ ఆవులు ఎలా ఉంటాయి ఇక్కడ అలాగే ఉంటాయి అన్నమాట ఈ ఊర్లో. ఇక్కడ చూడండి దర్గా కూడా ఉంది. దర్గా ఉంది బీచ్ ఎదురు. గైస్ మనమైతే సన్ రైజెస్ కోసం అయితే వెళ్తున్నాం, కానీ మేబీ అక్కడ మేఘాలు ఉంటే మనం ఏం చేయలేము. చూపిస్తా, ఒకవేళ సన్ రైజ్ అయితే చూపిస్తాను మీకు టైం ల్యాబ్స్ పెట్టి. లేకపోతే మనం ఏం చేయలేము. బీచ్ సైట్ సీయింగ్ చూసుకొని మనమైతే మళ్ళీ రూమ్కి అయితే వెళ్ళిపోదాము. రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి దర్గాని అయితే మొత్తం చూపిస్తాను. చూసి ఎంజాయ్ చేయండి. ఇక్కడ మొత్తం చూడొచ్చు, ఇక్కడ పార్క్ అయితే కడుతున్నారు. మొత్తం మంచిగా అయితే డెవలప్ చేస్తున్నారు. ఇక్కడ రూమ్స్ లాగా ఏదో కడుతున్నారు, చూడొచ్చు. గైస్ చూడండి ఇక్కడ గుర్రం కూడా ఉంది. మీకు ఈవినింగ్ టైంలో ఇంకా ఇక్కడ జనాలు ఎక్కువ ఉంటారు. ఆ టైంలో అయితే మీకు చూపిస్తాను. చూడొచ్చు, ఇదిగోండి రిసార్ట్ లాగా ఏదో కడుతున్నారు ఇక్కడ మొత్తం రూమ్స్. ఇంకా ఒక నెక్స్ట్ ఇయర్ అయితే మేబీ ఇంకా మంచిగా అయితే డెవలప్ చేయొచ్చు. ఇక్కడైతే 11th మంత్లో ఇక్కడైతే ఫెస్టివల్ లాగా ఒకటి జరుగుతుంది అనమాట, గంధము. దానికైతే బాగుంటుంది. ఇంకా ఇక్కడ చూడండి ఇంకో గుర్రము ఫ్రీగా అయితే వదిలేస్తారు. అంటే ఈ టైము జనాలు అయితే ఎక్కువగా రైడ్స్కి అయితే రారు కదా, అందుకని అయితే ఫ్రీగా అయితే వదిలేస్తారు అనమాట ఇక్కడ గుర్రాలు. చూడొచ్చు బీచ్ అయితే ఫుల్ జోష్లో అయితే ఉంది. మేబీ మేఘాలు ఉన్నట్టున్నాయి, అందుకైతే సూర్యుడు అయితే కనపట్లేదు. చూద్దాం, సూర్యుడు కనుక వస్తే టైం ల్యాబ్స్ అయితే పెడతాను, చూసి అయితే ఎంజాయ్ చేయండి. గైస్ ఇదిగోండి చూడండి, దగ్గర నుంచి చూపిస్తున్నాను గుర్రాన్ని. ఏంటంటే హైట్ కొంచెం తక్కువ ఉంటాయి అన్నమాట, ఎందుకంటే ఇవి అంత మంచి గుర్రాలు కాదు. మన సైడ్ ఏంటంటే హైటే అయితే ఉంటాయి, ఇవి ఏంటంటే చిన్న చిన్నగా ఉంటాయి. ఇవి క్రాస్ బ్రీడ్ అనమాట. వీటి బ్రీడ్ వేరు. ఇక్కడ ఏంటంటే ఎక్కువగా ఏంటంటే ఇక్కడ జట్కా బండ్లు ఉండేవి ఇంతకుముందు, వాటికైతే వాడేవారు అనమాట ఈ గుర్రాలని. అందుకని ఇంతే ఉంటాయి. మామూలుగా అయితే మన గుర్రాలు ఈ హైట్లో అయితే ఉంటాయి. వాటిని చూస్తేనే సగం మనకు కారిపోతుంది. బీచ్ దగ్గరికి వచ్చేసాం చూడండి, ఇది బీచ్. మేబీ సన్ రైజెస్ టైం అయితే అవుతుంది. మీకైతే టైం అయిన తర్వాత మనమైతే రూమ్కి వెళ్దాము. రూమ్కి వెళ్ళి కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి దర్గాకి అయితే వెళ్దాం. దర్గాకి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ డే 3లో అయితే మనమైతే వెలంగని వెళ్దాము. వెలంగనిలో చర్చ్ అక్కడ బాగుంటుంది, అక్కడ కూడా అది కూడా చూపిస్తాను. గైస్ నేనైతే ఇక్కడైతే చూడొచ్చు, ఇక్కడైతే టైం ల్యాబ్స్ అయితే పెట్టాను. టైం ల్యాబ్స్ పెట్టి నేను కూడా ఎంజాయ్ చేస్తున్నాను అనమాట సన్ రైజెస్. మీకైతే టైం ల్యాబ్స్ పెడతాను, మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. గైస్ మీకైతే దర్గా గురించి హిస్టరీ అయితే చెప్తాను అన్నాను కదా, ఆ హిస్టరీ ఏంటంటే ఇక్కడ ఉండే అతను వలీ పేరు ఏంటంటే సయ్యద్ షావుల్ ఖాద్రీ అహ్మద్ అనమాట ఆయన పేరు. ఇప్పుడు ఏంటంటే ఈయన 16th సెంచరీ నుంచి ఈ దర్గా అయితే ఉంది. నాకు తెలిసి అయితే నేను ఇక్కడ కనుక్కున్నాను అనమాట, 16th సెంచరీ నుంచి అయితే ఉంది. ఇది ఎప్పుడు డెవలప్ చేశారు ఏందనేది, ఇక్కడ పాపులర్ అయింది ఏందనేది నేనైతే ఇప్పుడు చెప్తాను, జాగ్రత్తగా అయితే వినండి. ఇక్కడ దగ్గర అయితే తంజావూరు అనే ఊరుండేది. అక్కడ ఒక రాజు పరిపాలించేవాడు. ఆయన పేరు ఏంటంటే అచ్యుతప్ప నాయక్ అనమాట ఆయన పేరు. ఆయన అప్పుడు పరిపాలించేవాడు 16th సెంచరీలో. నాకు తెలిసి 16th సెంచరీలోనే అనుకుంటా. ఆయనకి ఏంటంటే పిల్లలు లేక, ఏదో ఆయనకి బాగోలేక అతనైతే ఇక్కడికి వచ్చి మొక్కున్నాడు అనమాట. ఆయన ఏంటంటే అలాగే ఇక్కడ మొక్కిన తర్వాత అతనికైతే పిల్లలు పుడతారు. దానికి కారణంగా ఆయన గుర్తుగా 195వ వర్ధంతికి ఇక్కడ ఇక్కడ డెవలప్మెంట్కి మొత్తం ఆయనే సహకరించారనమాట. మొత్తం రాసి ఇచ్చేశారు.
అప్పటి నుంచి మొత్తం ఇక్కడ బాగా డెవలప్ అయితే జరుగుతుంది. ఇంకా డెవలప్మెంట్ అయితే జరుగుతుంది. మీకు తెలిసి ఉండొచ్చు 2004లో కూడా సునామీ వచ్చింది ఇక్కడ. చాలా మంది అయితే చనిపోయారు. కానీ దర్గాలో ఒక చుక్క వాటర్ కూడా రాలేదన్నమాట. దశావతారం సినిమా చూసుంటారు మీరు. ఆ దశావతారం సినిమాలో అలాగే ఉంటుంది ఇక్కడ కూడా. అదే సీన్ జరిగింది ఇక్కడ. యాక్చువల్లీ జరిగింది కూడా ఇక్కడే అది. కానీ సినిమాలో అలా చూపించారు మీకు. ఇక్కడ దగ్గరలోనే అంతకుముందు ఇక్కడ చనిపోయిన ప్రజలందరినీ ఏం చేశారంటే జేసీబీతో పెద్ద గొయ్యలాగా తీసి దాంట్లో అయితే అందరినీ పూడ్చిపెట్టేశారు. ఆ స్టోరీ కూడా ఉంది. 2004 సునామీ క్యాసెట్లు కూడా అమ్ముతారు. ఒకసారి గూగుల్లో కొట్టినా కూడా మీకు అర్థమైపోతుంది. గైస్ ఇక్కడైతే ఇయర్లీ ఒకసారి అయితే గంధం అయితే చేస్తారనమాట. దాదాపు నాకు తెలిసి ఒక 12 days అలా అయితే చేస్తారు. ఆ గంధానికి చాలా మంది ఎక్కడెక్కడి నుంచో వస్తారు. కొన్ని లక్షల మంది వస్తారు ఇక్కడ. ఈ ఊరు మొత్తం ఫుల్ జామ్ అయితే అయిపోతుంది. అప్పుడైతే 12 days అయితే జరుగుతుంది గ్రాండ్గా. ఇక్కడ ఏంటంటే ఆ గంధానికి ఇక్కడ చెప్పాను కదా ఇందాక, తంజావూరు ఆ రాజు ఇంటి నుంచే గంధం అయితే వస్తుంది అనమాట ఇక్కడికి ఊరేగింపుగా. గైస్ మీకైతే హిస్టరీ మొత్తం చెప్పాను కదా. అంటే ఇక్కడ ఉండే వలి పేరు, అతను రాజు పేరు, అంటే కట్టించిన రాజు పేరు, డెవలప్మెంట్ చేసింది అది మొత్తం చెప్పాను కదా. ఇప్పుడైతే నేనైతే బీచ్ కాడ నుంచి అయితే వెళ్ళిపోతున్నాను రూమ్కి వెళ్ళేసి కొంచెం బ్రష్ చేసుకొని కొంచెం ఫ్రెషప్ అయ్యి దర్గాకి అయితే వెళ్దాము. మీరు చూడొచ్చు వెనక బ్యాక్గ్రౌండ్ అయితే సూపర్గా ఉంది. నేనైతే ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోతున్నాను. ఈవినింగ్ వద్దాము. ఈవినింగ్ ఏంటంటే బీచ్కి చాలా మంది వస్తారు ఇక్కడ. బాగుంటుంది ఫుల్ రష్గా. ఈవినింగ్ కూడా వీడియో తీసి పెడతాను మీకైతే. చూసి అయితే ఎంజాయ్ చేయండి. చూడండి ఇక్కడ మొత్తం గుర్రాలు, మొత్తం స్టాల్స్, కొన్ని ఫుడ్ స్టాల్స్ అంటే ఫ్రూట్స్ కటింగ్ మొత్తం అయితే ఇక్కడ అమ్ముతారనమాట. మంచిగా ఉంటుంది. ఈవినింగ్ టైం అయితే వస్తాను. గుర్రాలు కూడా రైడ్ అయ్యొచ్చు. మేబీ నాకు కొంచెం ఫియర్ ఉందన్నమాట గుర్రాలది. అందుకని అయితే నేను ఎక్కను గుర్రాలు. మేబీ నెక్స్ట్ టైం అయితే ఎక్కుతాను ఎప్పుడైనా వచ్చినప్పుడు. ఇక్కడ నుంచి అయితే మనం రూమ్కి అయితే వెళ్ళిపోదాము. రూమ్కి వెళ్ళి మీకు కొంచెం దర్గా లొకేషన్ మొత్తం అయితే చూపిస్తాను. చూసి అయితే ఎంజాయ్ చేయండి. గైస్ మీకైతే ఒకటి చూపిస్తాను చూడండి. ఒక అన్న అయితే గుర్రాలు ఎలా తెస్తున్నాడు. ఇదిగోండి బండి వేసుకొని ఆయన చూడొచ్చు బ్యాక్ సైడ్ బండి వేసుకొని బండికి గుర్రానికి తాడు కట్టుకొని అలాగే లాక్కొచ్చేస్తున్నారు. ఇక్కడ ఒక 2 గుర్రాలు ఉన్నాయి. ఇందాక పెద్ద గరిచింది ఆ గుర్రం. గైస్ ఇక్కడ గుర్రాలు అయితే ఉన్నాయి. గుర్రాలు అయితే అరుస్తున్నాయి చూడండి. ఇదిగోండి అక్కడ ఒకటి ఉంది, ఇంకొకటి అల్లక్కడ అయితే ఒకటి ఉంది. పెద్దగా అరుచుకుంటున్నాయి 2. మనం అంత దగ్గరికి అయితే వెళ్ళలేము. మేబీ అవి కొరుకుతాయి కూడా గుర్రాలు. మీకు తెలుసో తెలీదు. కొరికాయంటే ఇంకా అంతే, బ్లడ్ రావడమే, కండ మొత్తం పెరుక్కొని వచ్చేస్తుంది. వినపడిందా? అదేనమాట గుర్రం సౌండ్. గైస్ మీకైతే కనపడుతుంది కదా, నా బ్యాక్ సైడ్ ఉంది కదా, ఇదే అనమాట దర్గా అయితే, మెయిన్ దర్గా. ఇది బ్యాక్ సైడ్. ఇప్పుడైతే నేను బీచ్ నుంచి వస్తున్నాను కదా, ఇది బ్యాక్ సైడ్ వ్యూ అనమాట. నేనైతే ఫ్రంట్కి వెళ్తాను. ఫ్రంట్కి వెళ్ళి ఆ వ్యూ కూడా చూపిస్తాను మీకైతే. చూడండి ఇలా అయితే పోల్స్ లాగా ఉంటాయి, పెద్దవి టవర్స్ లాగా. మొత్తం బ్యాక్ సైడ్ కెమెరా అయితే నేను ఫ్లిప్ చేసి చూపిస్తాను చూడండి. గైస్ ఇదే అనమాట మెయిన్ దర్గా అయితే. ఇది బ్యాక్ సైడ్ చూడొచ్చు. ఇది బ్యాక్ సైడ్ అనమాట. ఇక్కడ వచ్చేసి మొక్కున్న వాళ్ళు గుండ్లు కొట్టించుకుంటారు. ఇక్కడ నేను ఏలు పెట్టాను కదా, అక్కడైతే గుండ్లు కొట్టించుకుంటారు అనమాట. ఇది మెయిన్ దర్గా. ఫ్రంట్ నుంచి వెనకొస్తారు. వెనకొచ్చి ఇక్కడ గుండ్లు అయితే కొట్టించుకుంటారు అనమాట మొక్కున్న వాళ్ళు. ఇక్కడ వచ్చేసి స్నానాలు అయితే చేస్తారు. మొత్తం వచ్చేసి చూడండి ఇక్కడ పిల్లర్స్ చూడండి ఎన్ని ఉన్నాయో. మొత్తం 1 2 3 4 5 అయితే ఉన్నాయి. ఇక్కడ కోనేరులు అయితే ఇది ఒకటి ఉంటుంది. మొత్తం 6 ఉంటాయి అన్నమాట ఇది మొత్తము. ఇది బ్యాక్ వ్యూ. ఇప్పుడైతే లోపలికి అయితే వెళ్దాము. ఇక్కడ కనపడుతున్నాయి కదా మీకు చెట్లు, అవైతే ఖర్జూరం చెట్లు అన్నమాట. దర్గాలో ఉంటాయి ఖర్జూరం చెట్లు. ఇప్పుడైతే మనం అయితే లోపలికి వెళ్ళిపోదాం. మనకైతే కెమెరా అయితే ఎలా ఉండదు నాకు తెలిసి అయితే దర్గా లోపలికి. ఇప్పుడైతే మనం మేబీ నేను కనపడకపోవచ్చు స్క్రీన్లో, మీకైనా చూపిస్తాను వీలైనంత వరకు. ఇప్పుడైతే ఫ్రంట్ వెళ్ళిపోదాము. ఫ్రంట్ నుంచి దర్గాలోకి అయితే వద్దాము. మస్ట్ అండ్ షుడ్గా మనం అయితే టోపీ అయితే పెట్టుకోవాలి ఖచ్చితంగా. లెట్స్ గో. ఇప్పుడైతే మనం దర్గాలోకి అయితే వెళ్ళిపోదాము.
గైస్ ఇప్పుడైతే మనం అయితే బీచ్కి వచ్చేసాము. టైం అయితే 4:30 వస్తుంది. చూడొచ్చు ఫుల్ క్రౌడ్ అయితే ఉంది ఇక్కడ. అందరూ చాలా మంది అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ కొంతమంది ఫోటోలు కూడా దిగుతున్నారు. చూడండి అంకుల్ బ్యాగ్ పట్టుకొని ఫోటోలు అయితే తీస్తున్నాడు అనమాట. అక్కడైతే గుర్రాలు కూడా ఉన్నాయి. ఫుల్ చిల్ అవుతున్నారు అందరూ. గైస్ ఈ బీచ్లో అయితే అంతగా లోతు అయితే ఉండదు, ఎక్కువగా అయితే మునగచ్చు అనమాట. మంచిగా ఉంటుంది బీచ్ అయితే, అంత డేంజర్ కూడా అనిపించదు అనమాట. చాలా వరకు చాలా లోతు చాలా లోపలికి అయితే వెళ్ళి మునగచ్చు అనమాట ఈ బీచ్లో. సేఫ్, ఇక్కడ పోలీసులు కూడా గార్డ్స్ అయితే ఉంటారు. మనకి ఏమైనా అంత లోపలికి వెళ్ళినప్పుడు పోలీసులు అయితే వచ్చి మనల్ని అయితే ఆపేస్తారు, విజిలేస్తారనమాట. గుర్రాలు అవన్నీ ఇక్కడ చాలా ఫుల్గా ఉన్నాయి. గుర్రాలు కూడా రైడ్ అయ్యొచ్చు. గైస్ అదైతే చూడొచ్చు బీచ్లో దాదాపు ఒక 2 కిలోమీటర్స్ అయితే బ్రిడ్జ్ ఉంది. అది అక్కడ వచ్చి షిప్పులు ఆగుతాయి అనమాట, పెద్ద పెద్ద షిప్పులు. ప్రజెంట్ అయితే ఇప్పుడు షిప్పులు లేవు. ఇంతకుముందు నేను వచ్చినప్పుడు ఉండే అనమాట అక్కడ షిప్పులు అయితే. ఇంకా జూమ్ చేసి చూపిస్తాను చూడండి. అక్కడ టవర్స్ లాగున్నాయి కదా, అక్కడికైతే షిప్పులు వచ్చి ఆగుతాయి అనమాట. గైస్ మీరైతే చూడొచ్చు, నార్మల్గా అయితే మన బీచ్లో అక్కడ లాస్ట్ ఒక మనిషి మునుగుతున్నాడు కదా, అంత దూరం వెళ్తే మనం అయితే మునిగిపోతాం అనమాట, కొట్టుకొని వెళ్ళిపోతాము. కానీ దీనికి చూడండి ఎంత లాంగ్ ఉందో. అంత దూరం వెళ్ళినా ఏం కాదనమాట. ఇంకా ఈత వస్తే ఇంకా బాగా మునగొచ్చు. ఆ పిల్లోడు చూడండి ఎంత దూరం వెళ్ళాడో. నేనైతే జూమ్ చేసి చూపిస్తాను చూడండి. అంత దూరం వెళ్ళినా కూడా వాడికి వాటర్ ఎక్కడ దాకా వచ్చిందో. వాడైతే భలే దూకాడు బీచ్లో. చూడండి ఖచ్చితంగా మోకాల దాకా అయితే వచ్చినాయి అంత దూరం వెళ్ళినా కూడా. చూడండి జూమ్ అవుట్ చేస్తాను, అంత దూరం వెళ్ళినా కూడా మోకాలు అంత దూరమే వచ్చినాయి. గైస్ ఈ బీచ్ అంటే నాకు చాలా ఇష్టం అనమాట. నేను ఇయర్లీ ఒకసారి అయితే ఇక్కడికి వస్తానన్నమాట. మనం ఇప్పుడు కొత్తగా ఛానల్ అయితే క్రియేట్ చేశాం కాబట్టి ఇప్పుడు దీంట్లో అయితే వీడియోస్ అయితే షేర్ చేస్తున్నాను. ఇక్కడ ఏంటంటే ఈ బీచ్ ఏంటంటే నాకు చాలా ఇష్టము. మన బీచెస్ కన్నా ఇది డిఫరెంట్గా ఉంటుంది. ఏంటంటే మన సైడు మునిగితే మనం ఇప్పుడు పిల్లోడు వెళ్ళాడు కదా, ఆ వీడియో చూపించాను కదా, అంత దూరం వెళ్తే మన సైడు మనం అయితే మునిగిపోతాం పూర్తిగా. మన సైడ్ గుంటలు అయితే ఉంటాయి. ఇక్కడ ఏంటంటే గుంటలు ఏమి ఉండవు, బాగుంటుంది. ఎంత లోతు వెళ్ళినా కూడా మనకి ఖచ్చితంగా నడుముల లోతు అయితే వస్తుంది. హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు, చిల్ అవ్వచ్చు. ఇక్కడ బీచ్లో మునగాలను బీచ్ లవర్స్ అయితే హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఇక గుర్రం కూడా అయితే వెళ్తున్నాడు కదా, వాడైతే నా దగ్గరికి వచ్చి గుర్రం ఎక్కుతావా, ఎందుకు నా వీడియో తీస్తున్నావు అని చెప్పి నా దగ్గరికి అయితే వచ్చాడు. వచ్చి ఎక్కువ గుర్రము 50 రూపాయలే, ఏం కాదు నేనైతే వీడియో తీస్తాను నీది అని చెప్పి నాకు ఫోర్స్ చేసాడు. నేను చెప్పాను కదా నాకైతే ఫియర్ ఉందని చెప్పి, అందుకైతే నేను ఎక్కలేదు. గైస్ నేను చాలా సేపటి నుంచి గమనిస్తున్నాను, చూడొచ్చు మీరు కూడా. 1/2 అవర్ నుంచి ఎందుకు సముద్రం ఒడ్డున ఎతుకుతున్నాడు, అంటే బంగారం ఏమైనా దొరికిద్దేమో అని. చూడొచ్చు ఇక్కడైతే అన్న చూడండి పుచ్చకాయలు మామిడికాయలు అయితే పెట్టి అమ్ముకుంటున్నాడు. బిజినెస్ అయితే వేరే లెవెల్ జరుగుతుంది అన్నకి. మనం కూడా అయితే తీసుకున్నాం ఒక కప్పు. అన్న ఎవరన్నా 20 రూపీస్ లైట్. గైస్ నా జుట్టు అయితే గలీజ్ అయిపోయింది, బీచ్లో అయితే మునిగాను కదా, దానివల్ల అయితే గలీజ్ అయిపోయింది. చూడండి కప్పు వచ్చేసి 20 రూపాయలు అంట. మంచిగా బిజినెస్ చేసుకుంటున్నాడు. ఇక్కడికి వచ్చి పుచ్చకాయలు అమ్ముకున్నా బతికియచ్చు. గైస్ ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, గంట సింబల్ ఆన్లో పెట్టుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ, జై హింద్.